వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ధనుంజయ్ గారు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం అండి ఈ ఎపిసోడ్. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాథ్స్ పరంగా ఎక్కడో లోటు కనిపించడం, మార్క్స్ తక్కువ అవ్వడం, దానివల్ల రీచ్ అవ్వకపోవడం, వాళ్ళు అనుకున్న మార్క్స్ పర్సంటేజ్ని. సో ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి సంబంధించిన సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ధనుంజయ్ గారు, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు కానీ, అది ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే, వాళ్ళతో మాట్లాడినప్పుడు బ్రదర్ మేము నాన్ మ్యాథ్స్ అయితే ఈ మ్యాథ్స్ సంబంధించిన పాయింట్స్ ఎట్లా రాబట్టుకోవాలని మాకు తెలియట్లేదు అని చెప్పేసి నాన్ మ్యాథ్స్ వాళ్ళు చెప్తుంటే, మ్యాథమెటికల్ ఓరియంటెడ్గా ఉన్న స్టూడెంట్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథ్ ఓరియంటెడ్గా ఉన్న పాయింట్స్ పట్టడం అంత ఈజీ కాదండి, చాలా కష్టం, దానికి ఒక ప్రిపరేషను ఇవన్నీ ఉంటూ ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది చాలా చిక్కుముడిలా అనిపించింది నాకు. ఈ నాన్ మ్యాథ్స్ ఎవరిని తీసుకున్నా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్కి ఉండే రోల్ ఏంటి, అది ఎలా మనం ఫిగర్ అవుట్ చేయాలి దాన్ని? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నాన్ మ్యాథ్స్ గురించి మాట్లాడేటప్పుడు లేటెస్ట్ రిజల్ట్స్ ఏం చెబుతున్నాయో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2022-23లో ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ సంబంధించి రైల్వేలో జాబులు పడ్డప్పుడు అది 1890 నోటిఫికేషన్ రిజల్ట్ 22-23 ఇచ్చారన్నమాట. ఎన్టీపీసీ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు సుమారుగా ఇండియా మొత్తం మీద తీసుకున్న 30,000+ పోస్టులకి రిజల్ట్స్ అయితే ఇచ్చారండి. ఒక సికింద్రాబాద్ సుమారు అప్రాక్సిమేట్ అరౌండ్గా 4,000 to 5,000 పోస్ట్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు ట్రైనింగ్ పీరియడ్కి వెళ్ళినప్పుడు అంటే డిఫరెంట్ పోస్టులు అవి, అందులో ముఖ్యంగా ఈ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఏఎస్ఎం అని పిలుస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్కి వెళ్ళినప్పుడు మన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ట్రైనింగ్ పీరియడ్ సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఈ ఏఎస్ఎంకి సంబంధించిన ట్రైనింగ్ పీరియడ్లో మేము ఇక్కడ ఉన్న వాళ్ళలో సుమారుగా మేము ఒక 190 మంది ఉంటే 190 మెంబర్స్ ఉంటే కేవలం 6 మెంబర్స్ మాత్రమే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను అనమాట. అలా ఎందుకంటే ప్రిపరేషన్ అంతా ఒకటే కదా, సేమ్ సిలబస్ కదండి అది. సో 6 మెంబర్స్ ఏంటని చెప్పేసి పాయింట్ నెంబర్ 1. రెండవది, లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో సబ్ ఇన్స్పెక్టర్ రిజల్ట్ ఇచ్చి ట్రైనింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చింది. తెలంగాణలో ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చి కంప్లీట్ అయిపోయింది కూడా. సో ఇక్కడ మన వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు దీంట్లో కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా సుమారుగా డబుల్ డిజిట్ నెంబర్స్ ఆఫ్ ఎస్ఐ పిల్లలు మన వాళ్ళు ఉన్నారు, అండ్ తెలంగాణలో కూడా ఉన్నారు. తెలంగాణ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది మనకి ట్రైనింగ్ అయిపోయింది సార్, సమ్ మీట్ అవ్వాలి ఇలా వచ్చామన్నప్పుడు కలిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మమ్మల్ని ఇక్కడ అలాట్ చేశారు నథింగ్ బట్ హైదరాబాద్కి. ఎలక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మేము ఉన్నటువంటి అప్రాక్సిమేట్ అరౌండ్ ఒక 90 మెంబర్స్ ఉంటే కొత్తగా వచ్చిన వాళ్ళము, మాలో కేవలం 13 మెంబర్స్ మాత్రమే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు అని చెప్పారనమాట. నేను కావాలని చెప్పి ఎంక్వైరీ చేయమంట, ప్రతిదీ కేస్ స్టడీ తెలుసుకోవాలి మనం, అందుకే పిల్లలకి అలా చెబుతాను అన్నమాట, కనుక్కోమని చెప్పేసి. వాళ్ళు నాతో చెప్పిన మాట అది. రెండవది, ఏపీలో కూడా సుమారుగా 20% మంది మెంబర్స్ మాత్రం నాన్ మ్యాథ్స్ అని చెప్పారు. అయితే ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్, మీరు 3 స్టోరీస్ విన్నారు కదా, ఇందులో నాటే సక్సెస్ పక్కన పెడితే జాబ్కి వెళ్తున్న వాళ్ళు, ఆ టైప్ ఆఫ్ జాబ్ చేస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది మ్యాథ్స్ వాళ్ళే ఉన్నారు. కాదు మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారు. ఇదే కదండి పాయింట్, అర్థమైంది మనకి. దీనికి మిస్టేక్ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ కాదండి, చేతులారా స్టూడెంట్ చేస్తున్న మిస్టేక్. దీనికి కారణం నేను చెబుతాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరు ఏదో అంటే సబ్ ఇన్స్పెక్టర్ అవుదామనో లేకపోతే రైల్వేలో జాబ్ సంపాదిద్దామని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు. ఓకే, మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లాట్ ఆఫ్ మెంబర్స్ ఉంటున్నారు ఇక్కడ, అంటే సుమారుగా 500 మెంబర్స్ 1000 మెంబర్స్ ఉంటున్నారు. ఆ మెంబర్స్లో వీళ్ళు కూర్చుంటున్నారు. ఓకేనా, పాయింట్ నెంబర్ 1. వాళ్ళకి ఏమవుతుందంటే ఆ క్లాసెస్ మొత్తం మీద ఒక 2 hours మ్యాథ్స్ రన్ అవుతుంది, మిగిలినంతా జిఎస్ రన్ అవుతుంటుంది. వెంటనే క్లాస్ నుంచి బయట రాగానే మ్యాథ్స్ స్టూడెంట్స్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఒక చిన్న తేడా కనిపిస్తుంది. క్లాస్ అయిపోయిన వెంటనే మ్యాథ్స్ స్టూడెంట్ అనే వ్యక్తి కాస్త రూమ్కి వెళ్ళాక మ్యాథ్స్ బుక్లే ఓపెన్ చేస్తాడు. ఇంకా బాగా చెప్పాలంటే వాళ్ళ క్లాస్లో ఏం రన్ అయిందో దాంతోపాటు ఎడిషనల్ సోర్సెస్ ప్రకారం మ్యాథ్సే ప్రాక్టీస్ చేస్తున్నాడు. నాన్ మ్యాథ్స్ వ్యక్తి కాస్త క్లాస్లో ఏం చెప్పారో అది చదవడానికి ప్రాక్టీస్ చేయడానికి కూడా మ్యాథ్స్ సంబంధించి అతను ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాడు. మెంటల్లీనే అతను ఏం చేస్తున్నాడు, జిఎస్ పార్ట్ మీదకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు వాంటెడ్గానే మెంటల్లీగాను వాళ్ళకున్న మెయిన్ టైం పీరియడ్లో ఎక్కువ టైం అనేది వాళ్ళ మైండ్ లాగేస్తుంది. నాన్ మ్యాథ్స్ వ్యక్తికి ఏమో జిఎస్ చదువు అంటుంది మైండ్,
మ్యాథ్స్ వ్యక్తికి ఏమో మ్యాథ్స్ చేయి అంటది మైండ్. ఇక్కడ చిన్న మిస్టేక్ మీకు అర్థం ఇప్పటికీ అయి ఉంటుంది. ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా మారిపోతున్నారు మైండ్ సెట్స్ అనేవి. ఇప్పుడు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు వీక్ దేంట్లో, జిఎస్లో కాదు, మ్యాథ్స్లో వీక్. ఆ విషయం వాళ్ళు గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఎలాగో జిఎస్ అందరితో పాటు వెళ్తారు, మ్యాథ్స్లో వీక్ కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా మనకి ఏది బలహీనత ఉంటుందో ముందు దాన్ని సాల్వ్ చేసుకోవాలి. బలం ఉండేది ఎప్పటికీ మన బలమే కదా, అది ఇప్పుడు పోయేది కాదు వచ్చేది కాదు. బలహీనత సాల్వ్ చేసుకోలేకపోతున్నారు వీళ్ళు, డైరెక్ట్గా బలం ఉన్నదని రోజు వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా బాగా చెప్పాలంటే మీరు ఉన్నారనుకుందాం, మీరు మ్యాక్సిమం లిమిట్ కాస్త వెయిట్ లిఫ్ట్ అనేది ఒక 200 kgs లిఫ్ట్ చేశారనుకుందాం. ఆ తర్వాత ఒక కేజీ లిఫ్ట్ చేయాలంటే అస్సలు పాసిబిలిటీ ఉంటుంది అంటారా, చాలా టైం పడుతుంది. వీళ్ళు అంతే, జిఎస్లో ఒక లిమిట్ చదివేస్తున్నారు, ఆ తర్వాత లిమిట్ పెరగాలంటే అంత ఈజీ కాదు, అయినా దాని మీదే కూర్చుంటున్నారు. దాంతో ఏమవుతుందంటే వీళ్ళు రాసే ఎగ్జామ్స్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళు సపోజ్ ఒక 400 మార్క్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ రాస్తే జిఎస్లో 200 మార్క్స్ ఉంటే జిఎస్లో 130 మ్యాక్సిమం 140 వస్తున్నాయి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది ఏంటంటే మ్యాథ్స్ వాళ్ళు కూడా అవే స్కోర్లు వస్తున్నాయి. వాళ్ళు పైపెన్ చదివినా ఆ స్కోర్కి వచ్చేస్తున్నారు. కారణం ఐక్యూ డిఫరెన్స్ ఉంటుంది మ్యాథ్స్కున్న నాన్ మ్యాథ్స్కి, అది గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళు బెస్టే నాన్ మ్యాథ్స్ వాళ్ళు, కానీ వీళ్ళకున్న మైనస్లు గుర్తించి దాన్ని రెక్టిఫై చేసుకోవాలా. వీళ్ళు గుర్తించలేక వెళ్ళిపోతున్నారు ఆ మైనస్లోనే. ఓకే, ఇదొక మిస్టేక్. ఇప్పుడు మీరు చూస్తే మ్యాథ్స్కి వచ్చేసరికి ఒక పేపర్ మ్యాథ్స్ ఉంటుంది 200 మార్క్స్కి. మ్యాథ్స్ స్టూడెంట్ ఏమో 140, 135, 145కి వెళ్తున్నాడు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ 110, 120కి మ్యాక్సిమం వస్తున్నాడు. ఇంకా 25 మార్క్స్ గ్యాప్ ఉంది, జాబులు పోతున్నాయి కదా. ఇదే ప్రధాన డ్రాబ్యాక్. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ముందు వాళ్ళ మిస్టేక్ని గుర్తించి వారు ఎక్కువ టైం డేలో మోర్ దాన్ హాఫ్ టైం కాస్త మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. రెండవ రీజన్ చెబుతా చూడండి, ఇప్పుడు మీకు అర్థమైంది వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అని. రెండవ రీజన్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు వీలుంటే, ఎగ్జాంపుల్ చెబుతున్నా కదండి, ఇక్కడ కోచింగ్కి వెళ్తారు మ్యాథ్స్ కోచింగ్కి. సపోజ్ జాబ్ రాదనుకున్నాం, ఇతను వేస్ట్ ఇక, ఎవరు చెప్పిన వ్యక్తి వేస్ట్, ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తారు, చెప్పిన వ్యక్తి వేస్ట్ ఇక, అతను కూడా ఇంకొక వ్యక్తి దగ్గరికి. వీళ్ళకి అర్థం కావట్లే అక్కడ వ్యక్తులు వేస్ట్ కాదు. ఎందుకని ఇతని దగ్గరికి జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, అక్కడే ఉంటారు. ఇక్కడ మనం ఏదో మిస్టేక్ చేస్తున్నాం అంటే వీళ్ళు వినడం మీద ఫోకస్ చేసేస్తున్నారు. మ్యాథ్స్ వినకూడదు కదా, మ్యాథ్స్ ఒకసారి విన్నా ఎక్కువసార్లు ప్రాక్టీస్, సైంటిఫిక్ పార్ట్ అది. ఓకేనా, వీళ్ళు వినడం మీద ఫోకస్ చేసి బుక్లు మారుస్తున్నారు తప్ప ప్రాక్టీస్ మిస్ అయిపోతుంది. మ్యాథ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరి దగ్గరికి వెళ్తున్నారు, డిఫరెంట్ ప్రాక్టీస్ బుక్స్ కొంటున్నారు, చేస్తూనే ఉన్నారు కదండి. సో అంటే వీళ్ళు రెండవ మిస్టేక్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ వినడం మీద ఫోకస్ చేస్తున్నారు, కానీ వీళ్ళు చేయాల్సిన పని అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. ఇది రెండవది. పాయింట్ నెంబర్ 2 అయిపోయింది. ఇక థర్డ్ రీజన్ చెబుదాం చూడండి. వీళ్ళు నాన్ మ్యాథ్స్ అని అర్థమైంది కదా, వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేటప్పుడే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొద్దిగా మిస్టేక్స్ అంటే స్కోప్ తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి ఈ ఎగ్జామ్స్లో. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వారు ఊరు నుంచి సపోజ్ 3-4 మెంబర్స్ వస్తే వాళ్ళ టీంలో కన్ఫామ్గా బాగా మ్యాథ్స్ వచ్చిన వ్యక్తిని కానీ లేదా మ్యాథ్స్ బాగా చేస్తున్న వ్యక్తిని ఆల్వేస్ మెయింటైన్ చేయాలి కన్ఫామ్గా. ఆ వ్యక్తి దగ్గరికి వీళ్ళు ప్రతి చిన్న డౌట్ అడగాలి, అతను కూడా వీళ్ళు వెల్లవేశ్వర అయి ఉండాలి, లేకపోతే చెప్పడు కదా. సో అంటే వీళ్ళు ఎవరికైతే నాన్ మ్యాథ్స్ అని ఫీల్ అవుతారో వాళ్ళు టీమ్గా ఏర్పడాలి. ఇండివిజువల్గా ఐన్స్టీన్లా ఒక చోట కూర్చోకూడదు. ఎందుకని మనకు రాదని అర్థం అవుతున్నప్పుడు ఎలా కూర్చుంటాం ఒంటరిగా, వచ్చిన తర్వాత ఒంటరి కూర్చోవాలి, రానప్పుడు ఒంటరి కూర్చోకూడదు కదా. సో వీళ్ళు ఏం చేయాలంటే వీలైనంత వరకు వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడాలి. ఓకే, 4-5 మెంబర్స్ కలిసి, ఇందులో ఒకరిద్దరు కన్ఫామ్గా మంచి వర్త్ఫుల్ పర్సన్స్ అంటారు మ్యాథ్స్ విషయంలో. వీళ్ళు టీమ్గా ఉంటేనే వాళ్ళిద్దరూ బాగా రన్ చేస్తారు, వీళ్ళు కూడా లాక్కుంటూ వెళ్తారు టీంలోకి. సో ఆ విధంగా కూడా గెట్టిన అవ్వచ్చు. ఇది 3 విషయాలు. ఇక 4వ విషయంకి వచ్చేసరికి నాన్ మ్యాథ్స్కి సంబంధించి మ్యాథ్స్ వాళ్ళు ఒక్కసారి లెసన్ చేశాక వీలైనంత వరకు ఎక్కడ ఏ క్వశ్చన్ కనిపిస్తుందా ప్రాక్టీస్ చేద్దామా సాల్వ్ చేద్దాం అనుకుంటారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు క్వశ్చన్ కనిపించగానే ఏదో వింతగా ఉందని చూస్తారు, వద్దులే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వద్దు రైట్ ఎగ్జామ్లు చేద్దాం అనుకుంటారు అనమాట. ఇక్కడ చేయలేని ఎగ్జామ్లు ఎలా చేస్తాం మనం కదా. సో అది మర్చిపోతారు, డైరెక్ట్ ఎగ్జామ్లు చేద్దాం. వీళ్ళు ఎక్కువ ఏమైతే క్లాస్ నోట్స్ తీసుకుంటారో ఆ నోట్స్ని బై హార్ట్ చేస్తారు. మ్యాథ్స్ బై హార్ట్ చేయకూడదు, అప్లికేషన్ కదండి అది. కాబట్టి వీళ్ళు చేయవలసిన 4వ మిస్టేక్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ సార్లు ఉన్న నోట్స్ని ప్రాక్టీస్ చేస్తారు. నేనేమంటానంటే ఉన్న నోట్స్ ఒక 2 టైమ్స్ చేయండి, తర్వాత వెంటనే మనకు సంబంధం లేని బుక్స్ని ప్రాక్టీస్ చేయాలి మ్యాథ్స్ విషయంలో. అప్పుడు నువ్వు స్ట్రెంత్ అవుతావు మ్యాథ్స్ విషయంలో. ఇది 4వది. ఫైనల్గా వచ్చేసరికి వీళ్ళు చేస్తున్న 5వ మిస్టేక్ ఏంటి? 5వ మిస్టేక్ వచ్చేసరికినేమో షార్ట్ కట్స్ని వెతుక్కుంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీగా, అది కాకుండా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వ్యక్తిగా, అబాకస్ చేసిన వ్యక్తిగా, స్పీడ్ మ్యాథ్స్ పర్సన్గా, అలాగే కాకుండా వేదిక్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తిగా చెబుతున్నాను నేను. ఒక 100 కాన్సెప్ట్స్ ఉంటే అందులో మోర్ దాన్ 50 కాన్సెప్ట్స్ షార్ట్ కట్ అప్లై అవ్వదు. షార్ట్ కట్స్ అంటే అర్థమేంటి తెలుసా? ప్రాసెస్ కనిపించకుండా దాచేయడమే షార్ట్ కట్. ఓకే,
గుర్తుపెట్టుకోండి. ఇంత ప్రాసెస్ కనిపిస్తుంది కదా, ప్రాసెస్ కనిపించకుండా ఇది తీసుకో, ఇది చేయి, ఇది వస్తుంది అంటే మధ్యలో స్టెప్స్ మిస్ చేస్తాం. దీని షార్ట్ కట్ బేసికల్గా నేను మరలా చెబుతున్నా, నేను వీళ్ళలాగా నథింగ్ బట్ ఏంటంటే ఎక్కడో కోచింగ్కి వెళ్ళి చెప్పిన మాటలు కాదు. ఓకే, వేదిక్ మ్యాథ్స్, అబాకస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి చెబుతున్నాను నేను. ట్రిక్స్ అనేవి సగం ప్రాసెస్ని మిస్ చేస్తే వచ్చేవే ట్రిక్స్. మీరు నాన్ మ్యాథ్స్ ట్రిక్స్కి ఎప్పుడు కూడా మ్యాథ్స్ వాళ్ళు అట్రాక్ట్ అవ్వరని. ఓకే అని, ఎందుకని వాళ్ళకి సొల్యూషన్ వచ్చేస్తుంది ఏం చేసినా కూడా. నాన్ మ్యాథ్స్ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. నాన్ మ్యాథ్స్లో పెద్ద డ్రాబ్యాక్ అని ట్రిక్స్కి అట్రాక్ట్ అవ్వడం. 1 సెకండ్లో చేయడం ఎలా, ఎవ్వరు చేయలేరు. 2 సెకండ్లో చేయడం ఎలా, బబులింగ్ చేయడానికే పట్టేస్తాం, ఎప్పుడు చేసి కూడా బబుల్ చేస్తాం. ఇవన్నీ శుద్ధ తప్పులు. సో మీరు చేయవలసింది ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించండి. 1 నిమిషం లోపల క్వశ్చన్ చేసి బబుల్ చేస్తే మార్క్ వచ్చినట్టే. నువ్వు 1 సెకండ్లో ఎప్పుడు చేస్తావు అంటే నువ్వేంటి 200 మార్క్స్ కలుపుకొని ఒక 20 నిమిషాలు చేసి ఖాళీ కూర్చుని అనుకుంటున్నారు పేపర్లో. అసలు పాసిబుల్ అవుతుంటారు ఎగ్జామ్ అలా చేయడం? అవ్వదు కదండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎగ్జామ్కి వెళ్ళక ముందు అట్రాక్ట్ యూట్యూబ్ల ద్వారా మరొకటో సెకండ్స్లో చేసేద్దాం చెప్పేసి ఎగ్జామ్కి వెళ్ళాక ఫస్ట్ ఫెయిల్ అయ్యేది వీళ్ళే. ఎందుకని ఆ క్వశ్చన్ లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది, ఆ క్వశ్చన్ నెంబర్స్ వేరేలా ఉంటాయి, అవి క్యాన్సిల్ అవ్వవు, వీళ్ళు సెకండ్స్ ట్రిక్స్ ఏం పనిచేయవు. అంటే గుర్తుపెట్టుకోండి, నా కెరీర్లో నేను చూసినంత వరకు ఎవరికైతే పర్ఫెక్ట్గా క్వశ్చన్ చదువుతుంటే ఆన్సర్ చేయడం వస్తుందో ఇప్పుడు దాకా వాళ్ళకి జాబ్ రాకుండా మిగిలిపోయిన నేనైతే చూడలేదు, ఎప్పటిబట్టి ఉన్నాను కాబట్టి. కానీ ఎవరైతే షార్ట్ కట్స్ నమ్ముకున్నారో ఎవరో ఒకరిద్దరు మాత్రమే సెలెక్ట్ అవుతారు, మిగిలిన వాళ్ళంతా మరలా తిరుగుతూనే ఉంటారు. కారణం ఏంటో తెలుసా, ఆ ఒకరిద్దరికి కూడా డిస్టిక్ రిజర్వేషను, వాళ్ళ కమ్యూనిటీ రిజర్వేషన్ బలం ఇస్తుంది అని తెలుసుకోవాలి. సో మీరు చేయవలసిన షార్ట్ కట్స్ కాదు, ముందు క్వశ్చన్ చదువుతుంటే ఈ క్వశ్చన్ ఈ లెసన్కి సంబంధించింది, ఈ లెసన్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇందులో ఇది ఈ కాన్సెప్ట్ అని మైండ్కి తెలవాలి. తర్వాత ఈ కాన్సెప్ట్ వస్తే ఏం చేయాలి, ప్రాసెస్ తెలియాలా, ప్రాసెస్లో ప్రాక్టీస్ చేసే కొలిది సగం స్టెప్స్ రాయాల్సిన పని ఉండదు, అదే షార్ట్ కట్గా మారిపోద్ది ప్రాక్టీస్ చేసే కొలిది. ఇది చేస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఈజీగా గెటన్ అవుతారు. ఇంకొకటి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఒక్కసారి మీరు ఎస్ఐకి కానీ లేకపోతే ఒక్కసారి రైల్వేస్ కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయినప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ఇష్టం ఉన్నా లేకపోయినా రోజుకి మినిమం 30 క్వశ్చన్స్ అయినా ప్రాక్టీస్ చేయాలి. ఇంట్రెస్ట్ కొత్తవి అంటే రోజుకు మినిమం ఎగ్జామ్ రాయాలి, నచ్చినా నచ్చకపోయినా. ఒక 6 నెలలు రాస్తే ఆ తర్వాత నువ్వు వన్ ఆఫ్ ది నెంబర్ 1గా మారిపోతావు. ఈ టెన్యూర్ దాటుకుని పోవాలా. నువ్వు ముందే బద్ధకం ప్రదర్శిస్తే తర్వాత నాన్ మ్యాథ్స్ అని చెప్పేసి డివిజన్ వస్తుంది అనమాట కన్ఫర్మ్. అది రాకూడదని ప్రాక్టీస్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారో, ఓకే, జగమరియో సత్యం చెప్తున్నా చూడండి, మీరు ఎవరి దగ్గర కోచింగ్ తీసుకుంటారో వాళ్ళది క్లాస్ నోట్స్ మాత్రం ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ బుక్లెట్ అస్సలు వాళ్ళది ఫాలో అవ్వద్దు. ఇది మ్యాథ్స్ ఎగ్జామ్ సంబంధించింది, మ్యాథ్స్లో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ రావు. సో వాళ్ళది క్లాస్ నోట్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ప్రాక్టీస్కి మాత్రం 6 టెస్టులు మాత్రం వాళ్ళ దగ్గర రాయొద్దు, ఇంకెక్కడైనా రాయండి. దీని ద్వారా మైండ్ స్టేబుల్, డిఫరెంట్ డైమెన్షన్ చూస్తున్నప్పుడే మైండ్ ఒక స్టేజ్కి వచ్చేసరికి బలంగా తయారవుతుంది. రోజు ఒకటే చేస్తూ ఉంటే బలం ఉండదన్నమాట. ఎగ్జాంపుల్ చెబుతా, మీరు నా దగ్గర కోచింగ్ తీసుకున్నారు అనుకుందాం, నేను ఒక నోట్స్లో ఒక టాపిక్కి సంబంధించి ఒక 150 ప్రాబ్లమ్స్ చెప్పాను అనుకుందాం, నేను ఎగ్జామ్ పెడుతున్నా, నా మైండ్లో ఉన్నదంతా ఆల్రెడీ చెప్పేస్తా 150 క్వశ్చన్స్ కింద అయిపోయింది. నేను ఇప్పుడు ఎగ్జామ్ పెట్టాలి, ఎగ్జామ్లో ఏం చేస్తాను, అందులో ఉన్న నెంబర్లు మార్చి మరలా క్వశ్చన్ అదే ఇస్తాను. నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు, నా దగ్గర ఉన్నా కాబట్టి నువ్వు యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తున్నావు, 150 ఎగ్జామ్ పెడితే 130 వస్తున్నావు, కింగ్ అని ఫీల్ అవుతున్నావు, ఎగ్జామ్లో జాబ్ రావట్లేదు. ఎందుకని? నా మైండ్ ఆఫ్ ఫాలో ఇంకేం వస్తుంది, నా మైండ్ నీకు జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఇస్తుంది. ప్రాక్టీస్ అనేది డిఫరెంట్ సోర్స్, అంటే నాకు సంబంధించి కాకుండా ఎవరెవరో చెయ్యి, ఆన్సర్లు వస్తే నెంబర్ 1 అయినట్టు. సో క్లాస్ కోచింగ్ ఒక దగ్గర అయితే, ప్రాక్టీస్ మాత్రం వేరే సోర్స్ ప్రిపేర్ అవ్వండి. నాన్ మ్యాథ్స్లో డైలీ ఎగ్జామ్ రాయండి, భయం పోగొట్టుకోండి. భయపడుతున్నారు కాబట్టి మీరు మిస్టేక్ చేస్తున్నారు. షార్ట్ కట్స్కి అలవాటు పడొద్దు, చాలా ప్రమాదం కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఎందుకంటే క్వశ్చన్ సైజ్ పెరిగిందా, షార్ట్ కట్ అప్లై అవ్వలేదా, నువ్వు ముందు డైల్యూట్ అయిపోయి మొత్తం వదిలేసి వచ్చేస్తున్నావు ఏకంగా బయటికి, అదే పెద్ద మిస్టేక్. ఇంతేనండి, ఇది వీళ్ళు చేస్తున్న జనరల్ మిస్టేక్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చివరికి ఇచ్చే సలహా కూడా ఇదే అంటారా? అంటే ఇది ఒక టైప్ ఆఫ్, మనం ఏం చేద్దామంటే మరొక సందర్భంలో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ప్రైమరీ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, ఎండింగ్కి ఎలా రీచ్ అవుతారు, స్టేజెస్ వైజ్గా మనకున్న అబాకస్ వేదిక్ మ్యాథ్స్ నాలెడ్జ్ వాడి, అకాడమిక్ ఇయర్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ నాలెడ్జ్ వాడి ఒక ప్లెయిన్ ప్యాటర్న్ ప్రకారం వాళ్ళకి అందిద్దాం మరొకసారి మంచిగా. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ధనంజయ్ గారు. ముఖ్యంగా మీరు చెప్పిన టెక్నిక్స్ కానీ లేకపోతే డెసిషన్ మేకింగ్ ఎక్కువ చెప్తున్నారు చూసారా, అది చాలా ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్ అనేది చాలా విషయాలు మనల్ని జాగ్రత్తపరుస్తుంది, చాలా విషయాలు మనం బయటపడేస్తుంది సమస్య నుంచి. అండ్ ఆన్ పేపర్ కూడా మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, ప్రిపరేషన్లో మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలని మీరు చెప్పే పాయింట్స్ అనేవి హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ మరింత గైడెన్స్ కోసం, మరింత ట్రైనింగ్ కోసం మీరైతే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.